హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు 'స్లీపింగ్ డిక్షనరీ'. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. 1936లో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్‌కి చెందిన జాన్ అనే యంగ్ అండ్ ఇన్నోసెంట్ యువకుడితో కథ మొదలవుతుంది. ఇంగ్లాండ్‌లో చాలా కంట్రీస్ ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ జాబ్ చేయాలి అంటే డిఫరెంట్ కంట్రీస్‌కి వెళ్లి అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. జాన్ సరావాక్ అనే బ్రిటిష్ ప్రొటెక్టర్ కంట్రీకి వెళ్తాడు. అక్కడ ప్రజలు చాలా వెనకబడి ఉంటారు. వాళ్ళు అంత డెవలప్ కాదు. బెలన్సై అనే వ్యక్తి జాన్‌ని తన బాస్ హెన్రీ బుల్డర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. జాన్, నీకు ఇంతకంటే చాలా మంచి జాబ్ వస్తుంది కదా! నువ్వు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు అంటాడు. జాన్, మా ఫాదర్ ఇక్కడ ప్రజలకు ఉన్నత విద్యని, స్కూల్‌ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. ఆ పని పూర్తి చేయకుండానే ఆయన చనిపోయారు. ఆ పని నేను పూర్తి చేయాలి అనుకుంటున్నాను అంటాడు. హెన్రీ బుల్డర్ జాన్‌ని ఇక్కడ జనాల దగ్గరికి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళు ఏం చెప్పినా కాదనకుండా చేయాలి అంటాడు. వాళ్ళు డ్రింక్ తాగమని ఆఫర్ చేస్తారు. జాన్, నేను డ్రింక్ చేయను, వద్దు అంటాడు. వాళ్ళు, ఇది మా ఆచారం. మీరు మా మర్యాదని స్వీకరించకపోతే అది మేము అవమానంగా ఫీల్ అవుతాము అంటాడు. జాన్ తప్పనిసరిగా డ్రింక్ చేయాల్సి వస్తుంది. ఆ డ్రింక్ సాలిమా అనే అందమైన అమ్మాయి తీసుకొస్తుంది. అందరూ డ్రింక్ చేస్తారు. సాలిమా డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళు జాన్ని వారితో కలిసి డ్యాన్స్ చేయమని అంటారు. జాన్ ఒక పోయెట్రీ చెప్తాడు. అది ఎవరికీ నచ్చదు. తర్వాత జాన్ బెలన్సైతో ఫన్నీగా డ్యాన్స్ చేస్తాడు. అది చూసి అందరూ నవ్వుకుంటారు. నెక్స్ట్ డే సాలిమా వస్తుంది. హెన్రీ జాన్‌తో, సాలిమా నీకు లాంగ్వేజ్ నేర్పిస్తుంది. అలాగే నీకు భార్య చేసే పనులన్నీ చేస్తుంది. నీతో బమ్ చిక్ బమ్ కూడా చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు జాన్‌కి ఏమీ అర్థం కాదు. హెన్రీ, నువ్వు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇలా చేయడం తప్పదు అంటాడు. ఇదంతా ఇక్కడి ఆచారం అంటాడు. హెన్రీ సాలిమాని మేము బలవంతంగా ఒప్పించలేదు. ఆమె నీతో ఉండడానికి ఇష్టపడుతుంది అంటాడు. జాన్‌కి ఇలా చేయడం తప్పు అనిపిస్తుంది. అందుకు జాన్, సరే కానీ నేను సాలిమాతో బంచిక్ బమ్ చేయను అని చెప్తాడు. హెన్రీ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాలిమా కూడా జాన్ మీద కోపంగా ఉంటుంది. జాన్, మేము ఉండే కంట్రీలో ఇలా చేయరు. ఇలా చేస్తే అది చాలా తప్పు కూడా అని సాలిమాకి నచ్చజెప్తాడు. తర్వాత సీన్‌లో కొంతమంది చైనీయులు లోకల్ ప్రజలతో ఫైటింగ్ చేస్తారు. లోకల్ ప్రజలు చైనీయులను చంపేస్తారు. వారి తలలు తెమ్మని ఆర్డర్ వస్తుంది. జాన్ ఆ పని బెలన్సైకి అప్పజెప్తాడు. బెలన్సై మంకీ హెడ్స్ సంచిలో వేసి తెస్తాడు. జాన్ వాటిని గుర్తుపట్టాడు. అక్కడ వాళ్ళందరూ నవ్వుతారు. తర్వాత జాన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన చెఫ్ ఒక అబ్బాయిని తీసుకొచ్చి, ఇతను మీతో బంచిక్ బమ్ అవుతాడు అని జాన్‌తో చెప్తాడు. సాలిమాతో బంచిక్ బమ్ అవడానికి నిరాకరించినందుకు జాన్ గే అనుకుంటాడు. అందుకే చెఫ్ ఇలా చేశాడు. జాన్ చాలా ఫైర్ అవుతాడు. సాలిమా మీద కూడా కోపంతో ఉంటాడు. సాలిమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెఫ్ జాన్‌తో సాలిమా ఇంటికి వెళితే అందరూ నవ్వుకుంటారు అని చెప్తాడు. జాన్ సాలిమాకి నచ్చజెప్పి తిరిగి ఇంటికి తీసుకొని వస్తాడు. రాత్రి ఇద్దరూ ఒక గదిలో వేరు వేరు బెడ్స్ మీద పడుకుంటారు. సాలిమా, నువ్వు నాతో బంచిక్ బమ్ కాకపోతే రేపు నువ్వు పెళ్లి చేసుకున్నాక ఇబ్బంది పడతావు అంటుంది. అందుకు జాన్, పర్లేదు, నేను అప్పుడు క్లాస్‌కి వెళ్ళి నేర్చుకుంటాను అని జోక్ చేస్తాడు. జాన్ సాలిమాని, నువ్వు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడుగుతాడు. సాలిమా, నువ్వు అందరిలా కాదు, సంథింగ్ స్పెషల్‌గా ఉన్నావు, మంచివాడివి అంటుంది. ఉదయాన్నే జాన్ బెలన్సైతో, నువ్వు నీళ్లలో ఎక్కువసేపు ఉండగలవు అని విన్నాను అంటాడు. బెలన్సై, అవును, నేను అందులో ఛాంపియన్ అంటాడు. జాన్ బెలన్సైతో కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటాడు. ఇద్దరూ కలిసి నీళ్ళల్లో దిగుతారు. కొంచెం సేపు తర్వాత బెలన్సై బయటకు వచ్చేస్తాడు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. జాన్ ఇంకా నీళ్ళలోనే ఉంటాడు. కాంపిటీషన్‌లో జాన్ విన్ అవుతాడు. బెలన్సై, నువ్వు ఇలా ఎంతసేపు నీళ్ళలో ఉండగలిగావు అని అంటాడు. జాన్ ఆక్సిజన్ సిలిండర్ చూపించి, దీని సహాయంతో అని చెప్తాడు. దాని గురించి అక్కడి వాళ్లకు అస్సలు నాలెడ్జ్ లేదు. ఏమీ తెలియదు. జాన్ బెలన్సైని ఓడించినందుకు అందరూ జాన్ మాట వింటారు. సాలిమా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. రాత్రి సాలిమా బాడీ పార్ట్ గురించి బుక్‌లో జాన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరి బాడీ ఒకరు టచ్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ బంచిక్ బమ్ ఆడతారు. అప్పటి నుంచి ఇద్దరూ ఎప్పుడు వీలైతే అప్పుడు బంచిక్ బమ్ ఆడుతూ ఉంటారు. ఇలా ఒకరోజు చెమటలు పట్టే పని అయిపోయాక సాలిమా ఇంటికి వెళ్తూ ఉంటుంది. జాన్, ఇక్కడే ఉండు అని అంటాడు. సాలిమా, ఇక్కడ మాకు ఒక నియమం ఉంది. ఎవరైనా 5 రాత్రులు కలిసి నిద్రపోతే వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగినట్లు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు కదా అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హెన్రీ జాన్ని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. తన కూతురు సిసిలియా ఇంగ్లాండ్లో చదువు కంప్లీట్ చేసి వచ్చింది. అందరూ డిన్నర్ చేస్తారు. సిసిలియా, ఒకప్పుడు ఇక్కడ ఒక నియమం ఉండేది. ఎవరైనా ఇక్కడ జాబ్ చేయడానికి వస్తే ఒక అమ్మాయిని ఇచ్చి బంచిక్ బమ్ ఆడమని చెప్తారు అంటుంది. సిసిలియాకి తెలియదు.
ఇప్పటికీ అక్కడ అదే పద్ధతులు, నియమాలు పాటిస్తూనే ఉన్నారు అని. సిసిలియా వాళ్ళిద్దరి మధ్య ఫీలింగ్ ఏర్పడుతుందా అంటుంది. హెన్రీ అలా జరగదు, జరగదు కూడా అంటాడు. జాన్ లేదు జరుగుతుంది అంటాడు. జాన్కి సాలీమా మీద ప్రేమ ఏర్పడింది కాబట్టి అలా చెప్తాడు. జాన్ సాలీమాని కిస్ చేస్తాడు. జాన్కి సాలీమా మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతూ ఉంటుంది. జాన్ సిసిలియాతో కలిసి రీసెర్చ్ కోసం అక్కడి ప్రజల దగ్గరికి వెళ్తాడు. సిసిలియా అక్కడ పిక్స్ తీస్తూ ఉంటుంది. సాలీమా అందంగా ఉండడం వల్ల సాలీమా పిక్స్ తీస్తుంది. జాన్కి సాలీమా పిక్స్ తీయడం నాకు ఇష్టం లేదు, వద్దు అని చెప్పు అంటుంది. జాన్ సైలెంట్గా ఉండిపోతాడు. సాలీమాకి కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో నదిలో కొంతమంది శవాలు దొరుకుతాయి. అవి అక్కడి ప్రజలవి. వారు అనారోగ్యంతో చనిపోయి ఉంటారు. జాన్ నేను దీని గురించి తెలుసుకోవడానికి వెళతాను అంటాడు. హెన్రీ వైఫ్ వద్దు, నీకు ఇక్కడి లోకల్ లాంగ్వేజ్ రాదు అంటుంది. ఇదంతా నీ వల్ల కాదు అంటుంది. జాన్ లేదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను వెళ్ళాలి అని తనతో కొంతమందిని తీసుకుని వెళ్తాడు. అందులో సాలిమా, బెలన్సై కూడా ఉంటారు. వెళ్లే ముందు హెన్రీ వైఫ్ జాన్తో మీట్ అవుతుంది. నీకు మా అమ్మాయి మంచి జోడీ అవుతుంది, బాగా చదువుకుంది, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటుంది. జాన్ సైలెంట్గా ఉంటాడు. నువ్వు త్వరగా నిర్ణయం తీసుకో, లేదంటే తనని మిస్ అవుతావు అంటుంది. తర్వాత జాన్ సాలీమా దగ్గరికి వెళ్తాడు. నువ్వు వేరే ఆఫీసర్తో లపాలప్ అయ్యావా అని అడుగుతాడు. సలీమా కోపంతో హా అవును అని అంటుంది. సిసిలియా పిక్స్ తీస్తుంటే నువ్వు ఆపలేదు, నన్ను ప్రొటెక్ట్ చేయలేదు, నువ్వు కూడా అందరిలాంటి వాడివే అంటుంది. సాలీమా చాలా మంచి అమ్మాయి, అక్కడ ప్రజల్లో పెరిగి కూడా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటుంది. తర్వాత రోజు వీళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ అనారోగ్యంతో కొంతమంది చనిపోయి ఉంటారు. ఇది చూసి జాన్ చాలా ఆశ్చర్యపోతాడు. జాన్ మీద ఒక వ్యక్తి అటాక్ చేస్తాడు. బెలన్సై ముందే చూడడం వల్ల జాన్ని సేవ్ చేస్తాడు. బెలన్సై, జాన్ ఇద్దరూ అతన్ని ఫాలో చేస్తారు. తిరిగి వచ్చేసరికి సాలిమా కూడా అనారోగ్యానికి గురవుతుంది. జాన్కి అర్థమవుతుంది సాలిమా అక్కడ బియ్యం తినడం వల్ల ఇలా జరిగింది. అక్కడ మైనింగ్ చేస్తున్న వ్యక్తులు ఈ బియ్యం అక్కడి వాళ్ళకి ఇచ్చారు. అవి తినడం వల్ల నిదానంగా ఆరోగ్యం క్షీణించి చనిపోతారు. అది స్లో పాయిజన్. జాన్ వాళ్ళని చంపేయడానికి ఆర్డర్ వేస్తాడు. అక్కడ ప్రజలను సేవ్ చేస్తాడు. సాలిమాతో మనసులో మాట చెప్పేస్తాడు. నిన్ను వదిలి నేను ఉండలేను అంటాడు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. సాలిమా ఇవన్నీ ఇక్కడ కుదరవు అంటుంది. జాన్ నేను చూసుకుంటా, మీ వాళ్ళను ఒప్పిస్తాను అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ జాన్ హెన్రీతో అన్ని విషయాలు చెప్తాడు. హెన్రీ చాలా కోప్పడతాడు. హెన్రీ ఇది ఇక్కడ కల్చర్కి విరుద్ధం అంటాడు. ఇదంతా హెన్రీ వైఫ్ వింటుంది. సాలిమాని గతం వదిలేయ్, నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటుంది. హెన్రీ జాన్కి ఒక ఆఫర్ ఇస్తాడు. నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇక్కడికి రావాలి అనిపిస్తే రావచ్చు అంటాడు. లేదంటే నిన్ను జైల్లో వేస్తాను అంటాడు. ఇంకోవైపు సాలిమాని కూడా బెలన్సై ఫాదర్ రిక్వెస్ట్ చేస్తాడు. తను కూడా వినదు. సాలిమాని జైల్లో వేస్తాడు. జాన్ సాలిమా దగ్గరికి వెళ్తాడు. సాలిమా నేను ముందే చెప్పాను, ఇది అసాధ్యమని, నువ్వు వినలేదు అంటుంది. హెన్రీ జాన్తో నేను నువ్వు చెప్పినట్టు చేయకపోతే నేను జైల్లో వేస్తాను అంటాడు. సాలిమా జాన్ని జైల్లో చూడాలి అనుకోదు. అందుకని జాన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. తర్వాత సీన్ 1 ఇయర్కి షిఫ్ట్ అవుతుంది. జాన్కి సిసిలియాతో పెళ్లి అవుతుంది. జాన్ స్లీపింగ్ డిక్షనరీ గురించి సిసిలియాకి తెలుసు. తనకి ఏమీ అభ్యంతరం లేదు. వాళ్ళిద్దరూ ఒకటవుతారు. సంవత్సరం అయిపోతుంది. జాన్ ఈ విల్ గో దేర్ అగైన్ అనుకుంటాడు. అక్కడ అందరూ జాన్కి వెల్కమ్ చెప్తారు. కానీ జాన్ చూపులు ఇంకెవరి కోసమో వెతుకుతూ ఉంటాయి. రాత్రి సిసిలియా జాన్తో బంప్ చేయాలి అనుకుంటుంది. బట్ జాన్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడు. సిసిలియా సాలిమా గురించి, నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అంటుంది. సాలిమాకి పెళ్ళయింది. తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తుంది. నువ్వు కూడా నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అంటుంది. నెక్స్ట్ మార్నింగ్ జాన్ కొత్తగా వచ్చిన ఆఫీసర్ నేవిల్ని కలవడానికి వెళ్తాడు. అతనికి ఇచ్చిన స్లీపింగ్ డిక్షనరీ అమ్మాయిల్ని బాగా కొట్టడం చూస్తాడు. అతని మీద చాలా ఫైర్ అవుతాడు. ఇలా వాళ్ళని టార్చర్ చేయకూడదు అంటాడు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అని చెప్తాడు. సిసిలియా మదర్ ఆమెతో మీరు అన్యోన్యంగా లేరు అనిపిస్తుంది అంటుంది. ఇదంతా జాన్ వింటాడు. లోపలికి వచ్చి సిసిలియాకి కిస్ చేస్తాడు. మాకు ప్రైవసీ కావాలి, బయటకు వెళ్ళండి అని చెప్తాడు. జాన్ ఒక వాగు దగ్గర సాలిమాని తన కొడుకును చూస్తాడు. ఆ పిల్లాడు తెల్లగా ఉండడం చూసి జాన్కి తన కొడుకే అనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ నల్లగా ఉంటారు కాబట్టి ఆ పిల్లాడు తన కొడుకే అని తెలుసుకుంటాడు. జాన్ చెఫ్తో అబద్ధం చెప్పి సాలిమాని పిలిపించి కలుస్తాడు. తను మన బిడ్డ అంటాడు. సాలిమా మనం ఇద్దరం ఇలా కలవడం చూస్తే చంపేస్తారు అంటుంది. అయినా జాన్ వినకుండా తన బాబుని సాలిమాని తరచూ కలుస్తూ ఉంటాడు. ఈ విషయం బెలన్సైకి తెలుస్తుంది. చాలా కోపంతో ఉంటాడు. జాన్ని చంపడానికి బెలన్సై జాన్ ఇంటికి వెళ్తాడు. కత్తితో అటాక్ చేస్తాడు. జాన్ తప్పించుకుంటాడు. ఈ విషయం చాలా సీరియస్ అవుతుంది. బెలన్సైని పట్టుకొచ్చి జాన్ని చంపే ప్రయత్నం చేసినందుకు ఉరిశిక్ష వేస్తారు. రాత్రి జాన్ వెళ్ళి బెలన్సైని తప్పిస్తాడు. బెలన్సై జాన్ ప్రాణాలు ఇంతకుముందు కాపాడి ఉంటాడు కాబట్టి సాలిమా కూడా
అక్కడికి బేలన్సైని కాపాడాలి అని వస్తుంది. జాన్ మనం కలిసి ఉండాలి అంటే ఇక్కడ నుంచి పారిపోవాలి అంటాడు. మరుసటి రోజు వీళ్ళు పారిపోవాలని అనుకుంటారు. ఆ రోజు సిసిలియా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తన కడుపుతో ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న జాన్ ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. సాలీమా ఒంటరిగా ఉండడం చూసి కొత్తగా వచ్చిన ఆఫీసర్ నేవిల్ బలవంతం చేస్తాడు. చెఫ్ హెల్ప్తో సాలీమా నేవిల్ని చంపేస్తుంది. జాన్ ఒక లెటర్ రాస్తూ ఉంటాడు, సిసిలియాని వదిలి రాలేను అని. అది సిసిలియా చూసి చదువుతుంది. చాలా ఫీల్ అయ్యి ఏడుస్తుంది. నాకు తెలుసు సాలీమా నీ ఫస్ట్ లవ్ అని. ఇంకో అమ్మాయిని మనసులో పెట్టుకుని నువ్వు నాతో హ్యాపీగా ఉండలేవు. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళిపో అంటుంది. ఇంట్లో ఆలస్యం అవడం వల్ల జాన్ సాలీమా దగ్గరికి వెళ్ళడం ఆలస్యం అవుతుంది. జాన్ వెళ్ళేసరికి సాలీమా అక్కడ కనిపించదు. అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది. జాన్ చెఫ్ సాలీమా నేవిల్ని చంపింది. హెన్రీ సాలీమాని వెతుకుతున్నాడు అంటాడు. హెన్రీ సాలీమాని వెతికి పట్టుకుంటాడు. సాలీమాని హగ్ చేసుకుంటాడు. సాలీమా హెన్రీ కూతురు వైఫ్కి భయపడి హెన్రీ సాలీమాకి దూరంగా ఉంటాడు. సాలీమాకి కూడా హెన్రీ తన ఫాదర్ అని తెలుసు. హెన్రీ సాలీమాకి గన్నిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అయితే నేవిల్ చనిపోలేదు, స్పృహ కోల్పోయి ఉంటాడు. హెన్రీ వైఫ్ నేవిల్కి ఆర్డర్ వేస్తుంది, జాన్ సాలీమా ఇద్దరిని చంపే అంటుంది. జాన్ చాలా రోజులుగా సాలీమాని వెతుకుతూ ఉంటాడు. ఫైనల్గా సాలీమాని కలుస్తాడు. అక్కడికి నేవిల్ వస్తాడు. ఈలోగా అక్కడికి అడవిలో ఉండే జనం వస్తారు. వాళ్ళు అతని మీద బాణాలు వేసి చంపేస్తారు. జాన్ వాళ్ళని మైనింగ్ మాఫియా బియ్యంలో స్లో పాయిజన్ వేసి చంపాలి అనుకుంటే జాన్ సేవ్ చేస్తాడు. అందుకే వాళ్ళు జాన్కి హెల్ప్ చేస్తారు. సాలీమా జాన్తో నువ్వు నాతో ఉంటే ఎప్పుడు ఇక్కడే ఉండవలసి వస్తుంది అంటుంది. జాన్ ఇది నా ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీతోనే ఉంటాను అంటాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మూవీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.